విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఇంటర్మీడియట్ పొలిటికల్ సైన్స్ 317 గురించి చెప్తున్నాను. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ ఎట్లా వస్తుందంటే, ఇది పేపర్ మోడల్, ఇది జూమ్ చేయండి ఇక్కడ కొంచెం పేపర్ మోడల్కి. సో సెక్షన్ 1లో మీకు ఆన్సర్ ఎనీ 5 ఉంటాయి, ఒక్కొక్క దానికి 8 మార్క్స్, 8 5 40 మార్క్స్. అలాగే మీకు 10 ఇస్తాడు, ఎనీ 5 రాయాలి. సెక్షన్ 2లో ఆన్సర్ ఎనీ 9 ఉంటాయి, 9 4 36 మార్క్స్, 18 క్వశ్చన్ ఇచ్చి 9 రాయమంటాడు. సెక్షన్ 3లో 8 2 16 మార్క్స్ ప్లస్ ఒక 1 మార్క్ క్వశ్చన్స్ 8 ఉంటాయి, మొత్తం 100 మార్క్స్ పేపర్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇవాళ మీకు నేను ఒక 4 మార్క్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చెప్తాను. చూడండి, 4 మార్క్ క్వశ్చన్స్ అనేటివి మీకు ఒక దాదాపుగా 8 నుంచి 12 లైన్స్లో రాయాల్సి వస్తుంది. 8 to 12 లైన్స్ రాయాల్సి వస్తుంది 4 మార్క్స్. సో చూడండి, ఫస్ట్ వన్ డిఫైన్ గవర్నమెంట్. 4 మార్క్స్లో గవర్నమెంట్ అంటే ఏంటి? సో గవర్నమెంట్ అంటే ఏంటి? ద స్టేట్ కెనాట్ రన్ విత్ ద గవర్నమెంట్. సో ఈ స్టేట్ గవర్నమెంట్ ఉంటేనే స్టేట్లో అన్ని ఇంప్లిమెంట్ అవుతాయి. సో గవర్నమెంట్ అనేది 3 రకాలు ఉంటుంది: లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేటర్ విల్ మేక్ ద లాస్, ఎగ్జిక్యూటివ్ విల్ ఇంప్లిమెంట్ ద లాస్, అండ్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్ విత్ ద లాస్, జ్యుడిషియరీ విల్ టేక్ ఓవర్ అని చెప్పేసి మీరు ఈ గవర్నమెంట్ గురించి రాయొచ్చు. తర్వాత క్వాలిఫికేషన్స్ ఆఫ్ మెంబర్షిప్ ఆఫ్ రాజ్యసభ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్కి. క్వాలిఫికేషన్ ఆఫ్ ది రాజ్యసభ ఏంటంటే, రాజ్యసభ మెంబర్ కావాలి అంటే హీ షుడ్ బి ఏ ఓటర్ ఆఫ్ దట్ ప్లేస్, హీ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, అట్లీస్ట్ రిసైడింగ్ 30 years ఫ్రమ్ ఇండియా. అండ్ దాన్ని యాక్ట్ని చేంజ్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే, ఏ మెంబర్ కెన్ బి ఏ ఓటర్ ఫ్రమ్ ఎనీ ప్లేస్. అండ్ ఈ రాజ్యసభ 12 మంది సీట్లు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటాయి. సో యూ కెన్ రైట్ అబౌట్ ది రాజ్యసభ. తర్వాత డిస్క్రైబ్ రోల్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా. క్యాస్ట్ సిస్టమ్ గురించి రాయొచ్చు, చాలా రాయొచ్చు. యాక్చువల్గా క్యాస్ట్ సిస్టమ్ 4 రకాలు ఉంటాయి. ఫస్ట్ బ్రాహ్మిన్స్, తర్వాత క్షత్రియాస్ అంటే రాజులు, తర్వాత మన వైశ్యాస్, తర్వాత శూద్రాస్. తర్వాత ఈ క్యాస్ట్ సిస్టమ్ హాస్ చేంజ్ ఇంటూ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, తర్వాత మీకు తెలిసిందే ఓసీ. ఓబీసీలో బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్లో ఎన్నో కులాలు ఉంటాయి, ఎస్సీలో 54 కులాలు ఉన్నాయి, షెడ్యూల్డ్ క్యాస్ట్, తర్వాత షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో ఈ క్యాస్ట్ సిస్టమ్ ఎట్లా ఉంది ఇండియాలో, దాని గురించి మీరు ఎలా బట్టి రాసుకోవచ్చు. తర్వాత ఇండియా చైనా వార్. సో 1962లో ఇండియా చైనా వార్ మెక్మోహన్ లైన్ దగ్గర డిఫరెన్సెస్ బిట్వీన్ ద బార్డర్ వల్ల అయ్యింది. సో అదేంటంటే, వాళ్ళు లడఖ్లో ప్లస్ కొన్ని పార్ట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, సిక్కింని వాళ్ళు ఆక్యుపై చేసుకున్నాక ఇండియా చైనాకి 1962లో వార్ అయ్యింది. సో అది వార్ చాలా పెద్ద వార్ అది. దాని తర్వాత ఆ ఇండియా చైనా వార్ గురించి మీరు మోడల్ పేపర్లో ఉంటుంది, అది చదువుకొని రాయండి. తర్వాత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఏంటి? పిఎస్సి వచ్చేసి పార్లమెంట్లో ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 22 మెంబర్స్ అండి. ఈ 22 మెంబర్స్ పిఎస్సిలో 15 మంది, దాదాపుగా 15 మెంబర్స్ రాజ్యసభ మెంబర్స్ ఉంటారు, 7 మెంబర్స్ వచ్చేసి లోక్సభ మెంబర్స్ ఉంటారు. దీని చైర్మన్ వచ్చేసి అపోజిషన్ లీడర్ ఉంటారు, నాట్ ఏదైతే ఓడిపోయిన వాళ్ళు ఉంటారో అపోజిషన్, ఆ అపోజిషన్ లీడర్ పిఎస్సి చైర్మన్గా ఉంటారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటారు దీన్ని. సో వీరు ఏం చేస్తారంటే, గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన మనీ ఏదైతుందో పబ్లిక్కి పోతుందా లేదా, స్కీమ్స్ పర్ఫెక్ట్గా అలాగైతే అవుతున్నాయా లేదా అని చెప్పేసి మీటింగ్ పెడుతూ ఉంటారు. ఒక్క పిఎస్సి 1 year 2 years టర్మ్ ఉంటుంది. సో ఈ 5 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్ చదవండి, ఇది 4 మార్క్స్ వస్తాయి. అండ్ నేను శ్రీకాంత్ విజన్ చూసాను, శ్రీకాంత్ సార్ చెప్తాను మీకు ఖచ్చితంగా. ఇందులో నుంచి నేను ఇవాళ 5 చెప్పాను కదా, 2 క్వశ్చన్స్ మీకు 2024లో వస్తాయి ఈ 4 మార్క్స్కి. సో ఈ పొలిటికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ అవుతుందో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇలా వస్తుందని చెప్పేసి. నెక్స్ట్ క్లాస్లో ఇంకా 4 మార్క్స్కి కూడా ఇంకొని చెప్తాను, అవి కూడా ప్రిపేర్ కాండి. మీకు మోడల్ పేపర్లో క్వశ్చన్ ఆన్సర్స్ మంచిగా ఉన్నాయి, ఇవి చూసి ప్రిపేర్ అయ్యి 1-2 సార్లు ఈ క్వశ్చన్ ఆన్సర్స్ రాయండి. మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి కూడా. నెక్స్ట్ క్లాస్లో ఇంకా పొలిటికల్ సైన్స్ గురించి 4 మార్క్స్వి కాకుండా ఈ 1 మార్క్వి, 2 మార్క్వి, 8 మార్క్ క్వశ్చన్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రీకాంత్ విజన్ ఛానల్ని ఫాలో అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కట్ చేసి